కలిసిండు ఇద్దరు. నేను 90 వీకిన సిగరెట్ కాకుండా పోతున్నా. డ్రైవర్ చెప్పిండు పెద్ద మనిషి పోతా ఉన్నది. డ్రైవర్ కార్ ఆపి వచ్చి సార్ పిలుస్తాండ్రా అంటే పోయినా. చూసేవాడికేంది శ్రీతా అగర్వాల్. నమస్తే అమ్మ అన్న. ₹1 లంచం తీసుకోరు బాబాయ్. నక్సలైట్లను మంచిళ్ళు వాళ్ళు వరంగల్లో నక్సలైట్ అనేటోడిని ఉండకుండా చేసిండు. ఒక 6 తప్పించుకున్నప్పుడు రామకృష్ణ అందరినీ చంపేసిండు. రామకృష్ణుడు మొన్న చంపేసిండు ఒరిస్సా దగ్గర. ఒకటి బాబాయ్, మనిషికి పట్టుదల ఉండాలా. పట్టుదల లేని బతుకు వేస్ట్. ఈ తప్పు చేస్తే తంతరని భయం ఉండాలా. తంతరు ఆశ ఉండాలా మనిషికి, అత్యాశ ఉండదు. నేను తాగుతా. మరి ఇది కేవలం సినీ ప్రముఖులకే వర్తిస్తుందా, రాజకీయ ప్రముఖులకు కూడా వర్తిస్తుందా? ఏంటిది? ఇప్పుడు ఈ సంఘటనలో అల్లు అర్జున్ గారిని చాలా ఇబ్బంది పెడుతున్న వాతావరణం కనిపిస్తుంది. అవును. కేవలం ఇది ఓల్ని టార్గెట్ చేసి చేస్తున్నారా, లేకపోతే అందరికి ఇదే న్యాయం వర్తిస్తుందా? కావాలని టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సీఎం గారు కొంచెం ఆలోచించండి. సినిమా వచ్చిన రోజే ఎందుకు పోవాలా? అది 2 పిల్లల్ని తీసుకొని. ఏం బాబాయ్, నువ్వు పోతావు, ఆడ చస్తావు, అతని మీద బురద చల్లుతారు. ఏమనంటే అల్లు అర్జున్ది తప్పు. నెవర్. అది పద్ధతి కాదు. అల్లు అర్జున్ ఏమన్నా ఇంటికి వచ్చి పిలిచిండా సినిమాకి రమ్మని వచ్చిన రోజు? మరి మనిషి చనిపోయిన తర్వాత కూడా బయటికి రాకపోవడం అల్లు అర్జున్ తప్పు అనిపించట్లేదా మీకు? ఎందుకు తప్పు? ఎందుకు వస్తాడయ్యా వాడు? ఎందుకు వస్తాడు? ఇప్పుడు నేను ఉన్నా, ఇక్కడేమన్నా అవుతుంది, మీరు నా ఎదురుంగున్నారు. కాకపోతే నా ఇంటికి తీసుకుపోతారు, అంతేనా? లేకపోతే హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. నీ తల్లి డైరెక్ట్ శ్మశానాన్ని తీసుకుపోతారా? సినిమా వచ్చిన రోజు పోవడం నీ తప్పే, ఆడ చావడం నీ తప్పే, మళ్ళా అతని మీద బుడిదేయడం నీ తప్పే. ఆడికి 25 లక్షలు ఇచ్చిండు, ఇంకేం కావాలి? నెక్స్ట్. ఇప్పుడు ఎవరితో తప్పంటావా? రేవంత్ రెడ్డి తప్పంటావా? పోయిన పిల్లది తప్పు, సినిమా పోయిన పాపది తప్పు. అంటే 3000 టికెట్ కొనుక్కొని దోలు తీసుకున్నారంటావా? అంతే, దట్స్ ఇట్. సినిమా వచ్చిన రోజే పోవాలని ఎవరు చెప్పిండే ఆడపిల్లకు? ఒకసారి బెనిఫిట్స్ అయితే గుర్తులో తంతారంటున్నారు. మరి గవర్నమెంట్ నేను వద్దంటావా? నాన్న కాదు, సినిమా వాళ్ళే. ఒకటి తినండి బాబాయ్, రాజకీయం అంటే క్లియర్ గా చెప్తా. అలా కాదు, నువ్వు అడిగిందని నేను చెప్పాక, నేను అడిగిందని చెప్పబ్బా. ఏం కావాలి నీకు? ఇప్పుడు సినిమా 5వ తారీఖున రిలీజ్ అన్నారు, 4వ రోజున రాత్రి షో ఎందుకు వేశారు? నాకు తెలియదు. మరి అది తెలియకుండా ఎలా మాట్లాడుతున్నావు? నా ఇష్టం. మరి అలా మాట్లాడితే నా మీద అధికారం నీకెక్కడిదయ్యా? నా ఇష్టం. అధికారం మీకెక్కడిదే? నేనంటానా వాళ్ళు వెళ్ళొద్దు అనడానికి? వాళ్ళ సినిమాకి వెళ్ళొద్దు అనడానికి నీకు అధికారం ఎక్కడిది? నేనంటా. ఎందుకను నా బిడ్డ, నా భార్య అయినా కూడా వచ్చిన రోజు సినిమా అంటే వద్దమ్మా అంట. నేను తీసుకపోతా, కాకపోతే కారులో. మరి అభిమానుల పట్ల హీరోలకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదా? అంబాసిడర్ గాని ఏ కారైనా ఏసీది వస్తుంది. కుర్చీ ఇక్కడ, కుర్చీ నాకు క్వశ్చన్ వేయడం కాదు, నీకు నువ్వు క్వశ్చన్ వేసుకో. తప్పేవరది అన్నది. ఏం బాబాయ్? నేను మాట్లాడితే హైడ్రోజన్ బాంబు వేసినట్టుంటది. హైడ్రోజన్ బాంబు బాడీ చేస్తే తుఫాని. కుర్చీ తాత ఎక్కువ వరితే మీద 90 పోసి పుల్ల కొడతా. జేబులో ఎప్పటికీ శిలకుంటుంది. 90 తీసి మీద కొట్టి పుల్ల కొట్టిననుకో పూకు నాకి. చాలా డేంజర్ కొడుకును. ఓవర్. చాలా డేంజర్ కొడుకును. 10 మంది నా ఎదురుగా వచ్చినా ఇది పిల్ల 2 రౌతులేసి 2 ముళ్ళేసి కొట్టిందనుకో కంతలు ముక్కులు చెప్పుడే. అది నా ధైర్యం. 10 మందిని తీసుకొని, మేకల మందని తీసుకొని సింగల్ గా తిరుగుతా. రాజకీయ నాయకుడు గాని, రంకు రౌడీ గాని ఎవడొచ్చినా వెనక కాడికేసేది లేదా.